హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ప్రాణంగా ప్రేమించుకున్న ఒక ప్రేమ జంట ఎందుకు విడిపోదామనుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మందు, సిగరెట్ లాంటివి పెద్ద అడిక్షన్ అనుకుంటాం, కానీ మనిషికి అన్నిటికంటే పెద్ద అడిక్షన్ మరొకటి మనిషేరా. బెస్ట్ ఫ్రెండ్తో తరచూ ఫోన్లో మాట్లాడకపోయినా అంతగా ఏమీ అనిపించదు, కానీ ప్రేమించిన అమ్మాయితో మాట్లాడకపోతే తనని కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకో బహుశా అదే అనుకుంటా ఫ్రెండ్షిప్కి లవ్కి మధ్య ఉన్న తేడా. తాను తాగుతూ ఉంటే రవి వాగడం చూసిన గోపికి చిరాకు వచ్చి, రేయ్, తాగినోడికే వాగే హక్కు ఉందిరా, స్టఫ్ తింటూ కూర్చొన్నోడికి కాదు. నువ్వు అంతలా వాగాలి అనుకుంటే ఒక సిప్పు వేసి మాట్లాడు అన్నాడు వెటకారంగా. అయినా ఏంటిరా, ఒక తాగుతున్న వాడి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా అసలు తాగనోడికి బార్లోకి ఎంట్రీ ఎవడిచ్చాడు అని అరిచాడు గోపి. వెళ్ళిపోమంటావా అంటూ లేస్తాడు రవి. ఊరికేరా, జోక్ చేశా, నువ్వు వెళ్ళిపోతే బిల్ ఎవడు కొడతాడు అంటాడు నవ్వుతూ. రవి కూడా నవ్వుతూ అక్కడ ఉన్న స్టఫ్ తింటూ మాధవికి ఓయ్ అని మెసేజ్ చేశాడు. తను ప్రేమగా నిర్మించుకున్న ప్రేమ మందిరంలో దేవత తను, కానీ ఆన్లైన్లో ఉంది. కానీ రవికి రిప్లై రాలేదు. అప్పటి వరకు పెదవులపైన తాండవిస్తున్న నవ్వు కాస్త రెస్ట్ తీసుకోవడానికి బయటికి వెళ్ళి కొంచెం విషాదానికి చోటిచ్చింది. అది చూసిన గోపి, ఏంట్రా సడన్గా అలా అయిపోయావు అన్నాడు. గోపిని చూసి, ఈ దొంగ మొహంది ఆన్లైన్లో ఉండి కూడా రిప్లై ఇవ్వట్లేదురా అన్నాడు మొహం చిరాగ్గా పెడుతూ. దానికి గోపి, అమ్మాయిలు అంతేరా, అవసరం ఉన్నప్పుడే ప్రేమిస్తారు, అవసరం తీరిపోయాక రిప్లై కూడా ఇవ్వరు అన్నాడు. 2 పెగ్లు వేయగానే అతనిలోని తత్వవేత్త బయటికి వచ్చేశాడు. వీడికి ఎక్కినట్టు ఉంది అనుకొని రవి చిన్నగా నవ్వి ఓయ్ అని మాధవికి మళ్ళీ మెసేజ్ పెడతాడు. రవి నవ్వడం చూసి గోపి ఇంకా రెచ్చిపోయి అమ్మాయిలను తిట్టడం మొదలు పెడతాడు. ఇంతలో పక్క టేబుల్లో కూర్చొని ఉన్న ఇంకొక అతను గోపిని చూసి, కరెక్ట్ బాస్, అసలు ఏ అలవాట లేని నాకు ఈ మందు అలవాటు చేసిందే ఒక అమ్మాయి, అసలు ఈ అమ్మాయిలందరూ ఒకటే అని అంటాడు. అతను నీట్గా టక్ చేసుకొని కళ్ళజోడు పెట్టుకొని నుదుటిపైన నామం పెట్టుకొని నీట్గా పాపిడి తీసుకొని చూడగానే అమాయకుల లిస్టులో మొదటి తన పేరే ఉండాలని చాలా కష్టపడేవాడిలా ఉన్నాడు. అయ్యో మైసన్, ఫ్యూచర్లో ఎడిసన్ అవ్వాల్సిన నువ్వు ఇలా అయిపోతావని అనుకోలేదు అంటూ ఎవరో చనిపోయినప్పుడు ఏడ్చినట్టు అతన్ని పట్టుకొని ఏడుస్తాడు గోపి. 10 బీర్లు తాగి కూడా పడిపోకుండా ఉండగలిగే మగాడు ఒక్క అమ్మాయి దెబ్బకి కింద పడి గిలా కొట్టేసుకుంటాడు. అది వాళ్ళ పవర్ అంటారు. వాళ్ళిద్దరిని చూసి రవి నవ్వుకుంటూ తనకి మాధవి రిప్లై కూడా ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా మర్చిపోతాడు. కష్టం ఏదైనా సరే ఫ్రెండ్షిప్ ముందు చిన్నదే కదా. అలా కొద్దిసేపు తర్వాత రవి గోపి వాళ్ళ రూమ్కి చేరుకుంటారు. గోపి వెళ్ళి నిద్రపోతాడు. రవి స్నానం చేసి వచ్చి నిద్రపోవడానికి బెడ్ మీద పడుకొని మొబైల్ చూస్తాడు. ఇంకా రిప్లై రాలేదు. రవికి చాలా కోపం వస్తుంది, బాధేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. చాలా హాయిగా హ్యాపీగా ఉండేవారు. రోజు మాట్లాడుకునేవారు. ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒక్కసారి అయినా మాట్లాడుకునేవారు. కానీ కొద్ది రోజుల క్రితమే మాధవికి కొత్త జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆఫీస్లో చాలామంది పరిచయం అయ్యారు. కొత్త జాబ్ వల్ల పని ఎక్కువ ఉండడం వల్ల మాధవి రవితో ఇది వరకులా మాట్లాడడానికి కుదిరేది కాదు. దానిని రవి అర్థం చేసుకున్నాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతూ వస్తుంది. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. కనీసం తిన్నావా ఉన్నావా అని కూడా పట్టించుకోలేనంత దూరాన్ని భరించలేకపోయాడు రవి. తిన్నావా అని మెసేజ్ పెడతాడు రవి. దానికి కూడా రిప్లై రాదు. ఇందాక కాల్ చేస్తే బిజీ వచ్చింది ఏంటి? ప్రపంచంలో ఉన్న వారందరితో మాట్లాడడానికి నీకు టైం ఉంటుంది, కానీ నాతో మాట్లాడడానికి మాత్రం టైం ఉండదు కదా
అని మెసేజ్ చేస్తాడు. హా, తిన్నాను. ఆఫీస్ అతను కాల్ చేస్తే మాట్లాడాను. సర్లే ఇంకేంటి అని రిప్లై ఇస్తుంది మాధవి. వాళ్ళ ప్రేమ మొదలైనప్పటి నుండి వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంకా ఏంటి అనేది మాత్రం ఎప్పుడూ ఆడలేదు. ఏదో పని పాట లేకుండా టైంపాస్కి మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి ఆ పదం వాడితే. కానీ ఇప్పుడు మాధవి ఆ పదం వాడేసరికి అప్పటికే కోపంగా ఉన్న రవి మాధవికి లెట్స్ బ్రేకప్ అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసిన మాధవి వెంటనే రవికి కాల్ చేస్తుంది. ఏమైందిరా అంటుంది. ఇప్పుడు ఎలాగో అలానే ఉంటున్నాం కదా, దాన్నే కొంచెం అఫీషియల్గా చేసుకుందాం అని అంటాడు రవి. అదేంటి, అసలు ఏమైంది రవి అంటుంది మాధవి. ఏమైందా, మనం మామూలుగా సరదాగా మాట్లాడుకొని ఎన్ని రోజులైంది, అసలు ఏమైందో కూడా తెలీదు. మన మధ్య చాలా దూరం పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ దూరం ఎంత అంటే నేనేదో పరాయి వ్యక్తితో మాట్లాడుతున్నట్టు నా వల్ల కావట్లేదు. ఈ దూరం ఇలా కలిసి ఉన్నట్టు నటిస్తూ తెలియకుండానే దూరం అయిపోవడం కంటే తెలిసి దూరం అయిపోవడం మంచిది. బహుశా నీకు ఇది కొత్త జాబ్ కాబట్టి ఎక్కువ పనులు ఉండి ఉండొచ్చు, కొత్త ఫ్రెండ్స్ వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన ప్రేమించిన వాడిని మర్చిపోయేంత బిజీ అయిపోతావని అనుకోలేదు. మా అమ్మ నాకు రోజు కాల్ చేసి మరీ అడుగుతుంది, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని. తింటాను, బాగానే ఉంటాను అని అమ్మకి తెలుసు, కానీ అడుగుతుంది. ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. ప్రేమించిన వాళ్ళ బాగోగులు కూడా తెలుసుకోకపోతే ఇంకా ఆ ప్రేమ ఎందుకు? నేను అంటే నీకు బోర్ కొట్టేసిందో లేక కొత్త పరిచయాలు ఆనందాన్ని ఇస్తున్నాయో తెలియదు, కానీ ఇది నా వల్ల కావట్లేదు. ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతుంటే ఏదో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంది. ఇది నా వల్ల కాదు. పొరపాటున ఎప్పుడైనా కాల్ చేసినా 1 నిమిషం కంటే ఎక్కువసేపు మాట్లాడడానికి మనకి మాటలు దొరకట్లేదు. అందుకే ఒక పని చేద్దాం, కొద్ది రోజులు ఒకరితో ఒకరం మాట్లాడొద్దు, అప్పుడు మాట్లాడుకోవడానికి మనకి కూడా మాటలు దొరుకుతాయి అంటాడు కోపంగా. మాధవి కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. తర్వాత మెల్లిగా సారీ అంటుంది. తన గొంతు వినగానే రవికి అర్థమవుతుంది తను ఏడుస్తుంది అని. వెంటనే రవి కోపం పోతుంది. అది కాదే, అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పొచ్చు కదా, ఇష్టం లేకపోతే మొహం మీదే చెప్పేసేయి అని నీకు ఐ లవ్ యూ చెప్పిన రోజే చెప్పాను కదా. నువ్వు అలా పట్టించుకోకుండా మాట్లాడకుండా ఉంటే నేను ఏం చేయాలి? పిచ్చి పడుతుంది తెలుసా అంటాడు. సరిగ్గా సంవత్సరం ముందు నువ్వు జాబ్లో చేరావు. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని, నా మీద ప్రేమ తగ్గిపోయింది అని నేను కూడా ఇలానే నీకు కాల్ చేసి ఏడ్చేదాన్ని. అప్పుడు నువ్వు ఎంత బిజీగా ఉన్నావో నాకు అర్థం కాలేదు. నేను ఎంత బాధపడ్డానో నీకు అర్థం కాలేదు. ఆ టైంలో నేను కూడా ఇలానే బాధపడ్డాను రవి. కానీ నీకు నా మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు అని తెలిసిన తర్వాత చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా నీ మీద నాకు ఉన్న ప్రేమ తగ్గలేదు అని నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని కాసేపు ఆగి సారీరా అంటుంది మాధవి మెల్లిగా. తనకి కూడా జాబ్ వచ్చిన కొత్తలో ఆఫీస్లో కొత్త పరిచయాలు, పనులు, ఆ టెన్షన్లతో తను కూడా తెలియకుండానే మాధవిని దూరం పెట్టాడు. ఆమె కాల్ చేసినా కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అప్పుడు మాధవి చాలా బాధపడింది. కానీ కొద్ది రోజులకు వాళ్ళ మధ్య దూరాన్ని అర్థం చేసుకున్న రవి మళ్ళీ మొదటిలా ఉండడం మొదలుపెట్టాడు. అది గుర్తు చేసుకున్న రవి మెల్లిగా అంటాడు. అది విని మాధవి, నన్ను అంతలా మిస్ అయ్యావా బేబీ, లవ్ యూ అంటుంది. మిస్ అవ్వడం కాదే, నిన్ను చంపేయాలి అంటాడు నవ్వుతూ. రేపు సాయంత్రం కేఫ్ దగ్గరికి వచ్చి చంపేయి అంటుంది మాధవి. సరే అని నవ్వుతూ అంటాడు రవి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఎప్పుడు నిద్రపోయారో కూడా వాళ్ళకే తెలియదు. ప్రేమించిన వ్యక్తి ఎప్పుడు మనతోనే ఉంటాడు కదా అనే నమ్మకంతో వేరే పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వలన తెలియకుండానే ఒక బంధం దూరం అవుతుంది. ఆ దూరాన్ని తెలుసుకోగలిగిన వారు మళ్ళీ ఒకటి అవ్వగలుగుతున్నారు. తెలుసుకోలేని వారు విడాకుల వరకు వెళ్ళి ప్రేమని మధ్యలోనే వదిలేస్తున్నారు. అంతలా ప్రేమించిన వ్యక్తి విడిపోయేంత దూరం ఎప్పుడు అయిపోయారు?
అనేది ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎన్నో ప్రేమ కథలు సుఖాంతమయ్యేవి. మరి మీ జీవితంలో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఎవరో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.